మరికొన్ని గంటల్లో గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఢీ కొట్టబోతుంటే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి బోని కొట్టాలని రాజస్థాన్ చూస్తుంది. ఇప్పటికీ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ తో పాటు అదేవిధంగా కేకేఆర్ తో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోగా ఈ మ్యాచ్ లో గెలిచి సీజన్ లో బోని కొట్టాలని చూస్తుంటే, మరోవైపు సిఎస్కే ఆడిన 2 మ్యాచ్ల్లో తొలి మ్యాచ్ లో ముంబై పైన గెలిస్తే రెండో మ్యాచ్లో ఆర్సీబీ చేతులైతే ఓడిపోయింది. అయితే సిఎస్కే తుది జట్టు పైన ఆకాష్ చోప్రా అయితే కామెంట్స్ చేశాడు. అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత 2 మ్యాచ్లలో ఎలాంటి ప్రభావం చూపించని ఆల్రౌండర్ శామ్ కరన్ ను కొనసాగించడం అనవసరమని, బ్యాటింగ్ బౌలింగ్లోనూ రాణించకుండా ఆల్రౌండర్ పాత్రను ఎలా పోషిస్తాడని ప్రశ్నించాడు. తుది జట్టు విషయంలో సిఎస్కే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శామ్ కరన్ పైన నమ్మకం ఉంచుతున్నారు, కానీ అతను ఆ పాత్రకు న్యాయం చేయట్లేదు. బౌలింగ్లోనైనా ప్రభావం చూపించాలి, లేదన్నట్లయితే బ్యాటింగ్లోనైనా ప్రభావం చూపించాలి. రెండిట్లో విఫలమైతే జట్టులో కొనసాగించడం అవసరం లేదని అతను పేర్కొన్నాడు. అతని స్థానంలో హిట్టర్ అయిన డేవాన్ కాన్వేను తీసుకుంటే టాప్ ఆర్డర్ చాలా బీభత్సంగా మారుతుందని ఆకాష్ చోప్రా కామెంట్స్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.